खोया रे कोई कोई खोया। సార్ ఎవరు? కొరియర్ సార్. కొరియరా? అవునండి. రా. నమస్తే సార్. నమస్తే. మేము మోసం కొరియర్ నుంచి వచ్చామండి. ఏంటి మోసం కొరియరా? మోసం కాదు సార్, మోసం. ఓహో, హిందీలో మోసం అంటే వాతావరణం సార్. సార్ ఇంత పెద్ద ఇల్లు కట్టుకుని 5వ ఫ్లోర్ లిఫ్ట్ లేకపోతే ఎలా సార్? నా ఏజ్ వాడు ఎలా పైకి వస్తాడు? లిఫ్ట్ కాదు, రిపేర్ లో ఉంది కానీ. ఇంకోటి సార్, చాలా సామాన్లు బయట పెట్టారు సార్ బైక్ మీద. ఇంత మొత్తంది 50 లక్షల సామాన్లు ఏమవు కదా? మా ఇంటి ముందు పెట్టిన వస్తువు ఏ వస్తువు పోదు, పోయిందనుకో అది మా పూచి. థ్యాంక్ యూ సార్. సరే గాని ఇంతకీ కొరియర్ ఏంటి? సార్ మీకు అమెరికా నుంచి కొరియర్ వచ్చింది సార్. అమెరికా నుంచి కొరియరా? అంటే మీకు అమెరికాలో ఎవరు లేరా సార్? అమెరికా నుంచా? ఎవరున్నారు అమెరికాలో? మా మేనల్లుడేమో బెంగళూరులో ఉన్నాడు, వీడేమో పూణేలో ఉన్నాడు. ఓహో, ఆడనుకుంటా మా చిన్న మేనత్త వాళ్ళ అబ్బాయి ఒకసారి నాతో అమెరికా వెళ్తున్నాను అని చెప్పాడు, ఆడు పంపించుంటాడు. అమెరికా నుంచి ఇంత పెద్ద గిఫ్ట్ ఎలా వస్తుంది? అందుకే వచ్చిన గిఫ్ట్ ఏంటి సార్? వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు. అవునా? ఏంటి గిఫ్ట్? ఐఫోన్ సార్, లేటెస్ట్ మోడల్. సార్ ఐఫోన్ సార్, లేటెస్ట్ మోడల్. దీని రేట్ ఎంతో తెలుసా? ఎంత? 2,70,000. అమ్మ బాబోయ్. సార్ మీకు ఎంతో ప్రేమతో పంపించారు సార్. 2,70,000 తీసుకోండి సార్. సార్ ఒక నిమిషం, మీ పేరేంటి సార్? పేరా? దాని మీద ఉండదా? అంటే సార్ ఇప్పుడు ఇలాంటివి చాలా ప్యాక్లు వస్తాయి సార్, మా గొడవలో పడి ఉంటాయి. ఒకదాని మీద ఒకటి రఫ్ అయిపోయింది, అందుకే పేరు అడుగుతున్నాం. మన పేరు విపి రాజ్. విపి రాజా? అవును. అంటే పెరి పుష్పం రాజా సార్? అందరూ వచ్చి డౌట్ నీకు వచ్చింది. అది కాదు నా పేరు, వి పుష్పరాజ్. ఓహో, అందుకని మార్చుకున్నారా? అవునవును, వి పుష్పరాజ్. అరే మూర్తి, నన్ను ఇలా సర్ప్రైజ్ చేస్తావని నేను అనుకోలేదురా. సార్ సడన్ గా పేరు రాసి అన్ని పంపించారనుకోండి, బాగోదు కదా. తిప్పి పంపించాడు అన్నమాట. ఏంటయ్యా చేతులు నలుపుతున్నావు? ఓహో, టిప్ కోసమా? ఆగండి సార్, టిప్ కాదు సార్, యాక్చువల్లీ దీనికి ట్యాక్స్ పడింది సార్. ట్యాక్సా? అదే సార్, ఇప్పుడు విదేశాల నుంచి ఏదైనా వస్తువు వచ్చింది అనుకోండి, మనకి ట్యాక్స్ కట్టాలి. పైగా ఇంకోటి ఏంటో తెలుసా? మొన్న పాకిస్తాన్ తో యుద్ధం జరిగింది కదా, జరిగింది కదా. ట్రంప్ ఏం చేశాడు తెలుసా? ఇక్కడి నుంచి ఆవకాయ పంపున అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు సార్. అవునా? అలాంటప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వస్తువు వస్తే మన గవర్నమెంట్ ఎందుకు చేయదు సార్? చేస్తుందిలే. అందుకే 10,000 సార్. మరి 10,000 ఏంటి సార్? 2,70,000 రూపాయలు ఫోన్ చేతిలో పెట్టుకుని 10,000 కోసం ఆలోచిస్తున్నారంటే మీకు వద్దంటే చెప్పండి, ఉండవే బాబు. లేకపోతే ఏంటి సార్? సరే, నీ స్కానర్ ఓపెన్ చేయి. సార్ మౌసం మోసం కాదు సార్, మౌసం. మౌసం అంటే ఆకాశం, నీరు, గాలి. ఎంత అవుతుంది సార్? 10,000. థ్యాంక్ యూ సార్. సార్ జాగ్రత్త సార్ ఫోను. సార్ ఈ మోడల్ ఇండియాలో ఫస్ట్ టైం మీ చేతికి వచ్చింది. సరే, నీ చూపుతాను ఓపెన్ చేసి నాకు. సార్ సాకు సార్, ఒక నిమిషం సార్. ఇంత పెద్ద వస్తువు 2,75,000 రూపాయల వస్తువులు. అవును. ఎవడో అనామకుడు నాలాంటి వాళ్ళతో ఓపెన్ చేయడం సార్. పట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుని మీరు ఓపెన్ చేయండి సార్. అది నిజమేనా? మీ దగ్గర పెట్టండి సార్. ఏ డౌట్ ఉన్నా నాకు మౌసం ఎంటర్ప్రైజ్. ఓకే సార్, వస్తాను సార్. ఏంటో మళ్ళీ వచ్చా? ఏం లేదు సార్, ఇంత పెద్ద ఫోన్ మీ చేతికి వచ్చింది కదా సార్. ఆ పాత ఫోన్ మీకు ఎందుకు? పాత ఫోన్? అదే సార్, మీ చేతిలో ఉన్న ఫోన్. నీకు ఫోన్ లేదా? నాకుంది సార్. ఆ కంపెనీలో పాపం వీరముస్టైన్ ఒకటి జాయిన్ అయ్యాడు సార్. అవునా? ఫోన్ కూడా లేదు, వాడికి ఇచ్చేద్దాం సార్. ఇది సరేలేవా, ఫోన్లే ఎవరి ఫోన్కి పోవాలి కదా. పాత ఫోన్ కదా, ఇచ్చే. తీసుకెళ్ళి సిమ్ తీసుకుంటారా? వద్దులేవా, దీంట్లో సిమ్ అవసరం లేదు కదా. అవును సార్, మీరు బాగా కనిపెట్టారు. ఇది ఇంటర్నేషనల్ కదా సార్. అవును. మీరు యాక్టివేషన్ అన్ని తెలుసు కదా మీకు? తెలుసు. నేను వాడటం తెలుసా? ఫస్ట్
అది తెలుసుకుంటారా, మా పిల్లలు చూసుకుంటారు, మా ఆవిడ చూసుకుంటుంది. ఓకే సార్. ఆ. సార్ మీ పేరు చెప్పి మా వీరముష్టి గడికి ఇది ఇచ్చేస్తా. ఇచ్చేవే ఆ పేరు సార్. ఇలాంటి వాళ్ళు ఉండాలి సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఐఫోన్ వచ్చింది నాకు. ఏంటి పుష్పరాజ్? ఏంటిదా? అమెరికా నుంచి మా మేనలుడు 1,75,000 పెట్టి ఐఫోన్ పంపించాడు. లేటెస్ట్ మోడల్ 2025 మోడల్. కంగ్రాచులేషన్స్ పుష్పరాజ్. ఇలాంటి ఫోన్ మన ఏరియాలో ఎవరి దగ్గర లేదు. నువ్వు చాలా గ్రేట్. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి సత్యం, నీ ముందు ఈ ఐఫోన్ ఓపెన్ చేద్దామని నిన్ను పిలిచా. ఇంకెందుకు ఆలస్యం చెయ్యి మరి. చేస్తాను చూడు. రాయ్. అలాగే రా, నా జాగ్రత్తలో నేను ఉంటాను. ఐఫోన్ కదా అందుకనే. ఏంట్రా ఇంత తేలిగ్గా ఉంది? ఒరే లేటెస్ట్ మోడల్ రా, స్లిమ్, లైట్ వెయిట్. అరే సత్యం ఓపెన్ చేసేస్తున్నాను రే. ఆగరా, ఇంత ఖరీదైన ఫోన్ నా ముందు ఎందుకురా? మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందర ఓపెన్ చేయొచ్చు కదా, సంతోషంగా ఉంటుంది కదా. ఊరే పిల్లలు మా ఆవిడ ఊరిలేరు కదా, ఈ ఫోన్ ఓపెన్ చేసి ఈ ఫోన్ నుంచి వీడియో కాల్ చేస్తే మా ఆవిడ పిల్లలు షాక్ అయిపోతారా. అలాగేరా, ఓపెన్ చేయి. ఏంట్రా ఇష్టం ఉంది? యాపిల్ ఉండాలి కదా. ఏంట్రా ఇది? పిల్లలు తినే వేఫర్స్ లాగా ఉంది కదరా. నిజమేరా. ఎంత కట్టావురా ఇంతకి? 10,000 రూపాయలు రా. వాడెవడో గానీ నేను ఎత్తు మీద బాగా సెటకోపం పెట్టాడురా. అంటే మోసపోయినంటావా? ఇంత జరిగాక కూడా నిజం అనుకుంటున్నావా పిచ్చి సన్నాసి? అక్కడికి వాడు మోసం ఎంటర్ప్రైజెస్ అన్నాడు రా. వాడు మోసం అని చెప్పిన తర్వాత కూడా తీసుకున్నావా? అవును. ఏడవకు, నువ్వు ఏడిస్తే దరిద్రంగా ఉంది. నేను జీవితంలో ఎవరి దగ్గర మోసపోలేదురా, ఫస్ట్ టైం మోసపోయాను రా. మనం ఎవరికైనా ఫోన్ చేస్తే ఒక హెచ్చరిక వస్తుందా? మోసపోకండి అని చెప్పేసి మోసపోకండి అని వస్తుందా లేదా? అలాగే సినిమాల్లోను, టీవీలోను, పేపర్లోను ఎన్నో ప్రకటనలు వస్తున్నాయి లేదా? మోసపోవద్దు 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 అని. అయినా మోసపోతూనే ఉన్నారు. నువ్వు 10,000 తోటే బయటపడ్డావు. వేరే వాళ్ళు లక్షలు కోట్లు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవునరా, నువ్వు చెప్పింది నిజం. ఒరే నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలిరా. ఏంట్రా? ఈ విషయాన్ని మా ఆవిడికి గాని, మన విరుగు పరుగు వారికి గాని, మన ఫ్రెండ్స్ గాని ఎవరికి తెలియదురా, ప్లీజ్ రా. నేనెందుకు చెప్తాను రా? నేను ఎవరికి చెప్పలేరా. అలాగేరా. నువ్వు ఇక్కడే ఉంటావు, ఇవన్నీ తలుచుకుని బాధపడతావు. ట్యాంక్ బండి దాకా వెళ్ళొద్దాం పద. నాకేం వద్దులేరా, నేను రాలేను. వద్దురా, నువ్వు నడవరా బాబు. వద్దురా, నడవరా బాబు. ట్యాంక్ బండి దగ్గరికి వెళ్దాం పద. ఇదే తలుచుకుంటా ఉంటాను. దురాశ దుఃఖానికి సేటు అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఇలాంటి ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ విలువైన ధనాన్ని, పరువుని కోల్పోకండి. జై హింద్.